పారిశ్రామిక రంగంలో బయోటెక్నాలజీ కీలక పాత్ర అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం డిగ్రీ స్థాయిలో బయోటెక్నాలజీ కోర్సుకు డిమాండ్ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఈ కోర్సుపై మక్కువ చూపాలన్నారు. ఆంధ్ర లయోలా కళాశాల ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, ప్రస్తుతం డిగ్రీ స్థాయిలో బయోటెక్నాలజీ కోర్సుకు డిమాండ్ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కోర్సు పట్ల మక్కువ చూపాలని అన్నారు. భవిష్యత్తులో బయోటెక్నాలజీకి ఉన్న ఉద్యోగ అవకాశాలను వారు వెల్లడించారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ సృష్టిస్తున్న నూతన వరవడిలో విద్యార్థి దశ నుంచి ప్రయోగాల ద్వారా శిక్షణ పొందాలని పేర్కొన్నారు. So the main purpose of interacting with students is how the industry is growing and what are the opportunities. అంటే వాళ్ళకి ఏం ఆపర్చునిటీ ఉంది ఇండస్ట్రీలో, జాబ్స్ వైజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఓన్ ఇండస్ట్రీ చేసుకోవడానికి కానీ, పరిశ్రమలు పట్టుకోవడానికి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆమె ఇప్పుడు మా చైర్పర్సన్ గారు బయోటెక్నాలజీ అనమాట, నేనేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. సో మేము ఇద్దరం రిప్రజెంటేషన్ ఆఫ్ సి అనమాట. సో మేమిద్దరము వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఆపర్చునిటీస్ వి సీ or what is we do as a company from biotechnology perspective as well as from IT perspective. So we want to tell the students what are the industries opportunities చెప్పడానికి. కార్యక్రమంలో కరస్పాండెంట్ ఫ్రాన్సిస్ జేవియర్, కోఆర్డినేటర్ బిఎం శ్రీరంగం, ఎస్బి నెహ్రూ, బిఎస్ కోటేశ్వరరావు, డాక్టర్ లక్ష్మీప్రసాద్, అధ్యాపకులు వీరయ్య చౌదరి, రవిశంకర్, ఎన్ఏ ఫ్రాన్సిస్ జేవియర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో రానున్న గురి పౌర్ణమిని పురస్కరించుకుని బాబావారి ప్రీత్యర్థం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సురేష్ స్వామి నేతృత్వంలో సాయి సచ్చరిత పారాయణ ప్రవచనం భక్తి ప్రపత్తులతో సాగుతోంది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని సాయినాథునికి విశేష అర్చనలు నిర్వహించారు. శ్రీ ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో మారుతీనగర్లో రానున్న గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయినాథుని ప్రీత్యర్థం విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బాబావారి ప్రీత్యర్థం కాకడ హారతి, విష్ణు సహస్రనామ పారాయణం, సాయి సచ్చరిత్ర పారాయణ ప్రవచనం, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, సేజ్ హారతి వంటి కార్యక్రమాలను భక్తి ప్రవర్తులతో నిర్వహిస్తున్నారు. సురేష్ స్వామి సాయి సచ్చరిత్రను భక్తులతో పారాయణ చేయించారు. సాయి చరిత్ర నుంచి వివిధ ఘట్టాలను వివరిస్తూ బాబావారి దివ్య లీలను విశదీకరించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని సాయినాథుని ఆశీస్సులు పొందుతున్నారు. ఇది చాలా జాగ్రత్త గమనించడం. ఇక్కడ అసలు సప్తాహం చేయమని ఎవరి ప్రేరేపించారు ఆయన? అప్పుడు దాసుకుని ఏమడిగాడు? నాకు వాగ్దానం చేస్తే విఠల దర్శనం కలుగుతున్న వాగ్దానం చేస్తే నేను చేస్తాను బాబా అని చెప్పి అడిగాడు ఆయన. సరే బాబా తప్పనిసరిగా జరుగుతుంది, కానీ భక్తి ప్రేమ ఉండాలి, ఎక్కడికి పోతే ఎక్కడ ఉండాలని చెప్పారు ఆయన. ఈ సప్తాహం చివరి ముగిసేదానికి చమత్కారం చూడండి. అక్కడ అడిగిన వ్యక్తి ఒకళ్ళు, పొందిన వ్యక్తి ఒకళ్ళు. చూడండి అక్కడ ఏం జరిగింది చూడండి. స్థానమానంతరం స్నానం చేసినందుకు ఆకాశ దీక్ష. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. ఫలం ఫలితం. చాలా మంది పండ్లు తినమంటే బాబోయ్ పండ్లా మాకు నచ్చవు అంటారు. కానీ మన ఆరోగ్య రహస్యం మొత్తం పండ్లల్లోనే దాగి ఉంది అన్న విషయాన్ని తెలుసుకుంటే అసలు పండ్లను వదిలిపెట్టరు. నిత్యం ఆరోగ్యంతో కలకలాడాలి అంటే ప్రతిరోజు ఆహారంలో తాజా పండ్లను చేర్చాలంటూ సలహాలిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వీటి వల్ల ఆరోగ్యంతో పాటు శారీరక అందం కూడా చేకూరుతుందని ధీమాగా చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆహారంలో పండ్ల ప్రాధాన్యత పెరిగిందని, వీటితో పాటు కూరగాయలను అధిక మోతాదుల్లో ఆహారంలో చేరిస్తే అనేక ఉపయోగాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పరిశోధనల ఫలితాల ప్రకారం చూస్తే ఇలాంటి ఆహారం సహజ సిద్ధమైన శక్తిని, శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్లు, పీచు పదార్థాలను అందిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సెల్ ఫోన్ చోరీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్. సుమారు ₹1,00,000 విలువైన 44 సెల్ ఫోన్లు స్వాధీనం. ప్రజాప్రతినిధులు మద్యం వ్యాపారంలో భాగస్వాములు కావద్దు. టీడీపీ నేత దేవినేని ఉమ సూచన. రేపటి నుండి మళ్లీ విచారణకు రానున్న నాగవైష్ణవి హత్య కేసు. 16 మందిని విచారించిన కోర్టు. తాడేపల్లి మహానాడు రోడ్డులో ఓ వ్యక్తికి కత్తిపోట్లు. స్వల్ప వివాదమే కారణమంటున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.